వీక్షకులకు నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. త్రిమూర్తుల జననం ఎలా జరిగింది, బ్రహ్మగారు ఏమైనా మొక్క అనే వీడియోని 1 and 2 పార్ట్స్గా చేయడం జరిగింది. ఈ వీడియో యేసు జననము గూర్చి, పవిత్ర మేరీ మాతను గూర్చి, కుక్కల నక్కల భాషలో మాట్లాడే అదములకు జవాబుగా చేయడం జరిగింది. ఫస్ట్ పార్ట్లో పవిత్ర మేరీని గూర్చి, పరిశుద్ధాత్మ శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి లేదా సర్వేశ్వరుని శక్తి గురించి మాట్లాడే అర్హత లేని ముష్కర మోకలు మాట్లాడటం అన్నది ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తూ వాళ్ళ గ్రంథాలలో ఉన్న కొన్ని ఉదంతాలను ఉటంకించటం జరిగింది. అలాగే సెకండ్ పార్ట్లో అంటే పరిశుద్ధ జననమును గూర్చి అపహసించుటయా, దానికి వైజ్ఞానిక వివరణగా పార్థెనోజెనిసిస్ గురించి చెప్పడం జరిగింది. ఆ సెకండ్ పార్ట్లో బైబిల్ పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధ జననము, యేసయ్య పరిశుద్ధ జననము గురించి బైబిల్ ఏం చెప్పింది అని చెప్తూ, అలాగే సైన్స్ ఏం చెప్తోంది, సైన్స్ ఇది సాధ్యం అంటోందా అసాధ్యం అంటోందా, సాధ్యము అంటే ఆ ప్రాసెస్ ఏంటి, దానిని వివరించడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది. మొన్న మేము వీడియో పెట్టినప్పుడు కొంచెం అటు ఇటు కావడము జరిగింది. అందుకు వీక్షకుల్ని మన్నించమని కోరుతున్నాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ ఫర్ దట్. ఇప్పుడు మీరు ఫస్ట్ పార్ట్ త్రిమూర్తుల జననం, బ్రహ్మగారేమైనా మొక్క అంటే ప్లాంటా అనే పార్ట్ని వీక్షిస్తారు. యేసుక్రీస్తు ప్రభువుల వారి పరిశుద్ధ నామంలో మీ అందరినీ కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మరొక వీడియోతో మీ వద్దకు రావడం జరిగింది. ఈ వీడియో కూడా ఒక ప్రాముఖ్యమైన అంశం మీదే చేయటం జరుగుతున్నది. మనం ఈ రోజుల్లో అంటే ప్రజెంట్ ఒక 10 years నుంచి కొంతమంది వ్యక్తులు సమాజంలో తయారయ్యి చట్టానికి భయపడకుండా మరి వారి వెనకాలన్న వాళ్ళని రక్షిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఒక బలమైన ఆశ్రయంగా ఉన్నటువంటి శక్తులేవో మనకు తెలియదు, కానీ ఆ శక్తుల ఆశ్రయంలో అండలో నిలబడి కొంతమంది దుర్మార్గంగా మాట్లాడుతూ క్రైస్తవ్యం గురించి అతి నీచంగా చాలా అసలు ఇది అని చెప్పజాలనటువంటి భాషలో నిందిస్తూ మాట్లాడుతూ విమర్శిస్తూ దూషిస్తూ చెలరేగిపోతున్నటువంటి కొన్ని అపవాది సంబంధిత శక్తులను మానవ రూపాల్లో మనం ఈరోజు చూస్తున్నాం, కొన్నేళ్ళుగా చూస్తున్నాం. నేను జస్ట్ నిన్ననే ఒక వ్యక్తి యొక్క వీడియోని నేను చూడటం జరిగింది. అది కూడా ఒక సోదరుడు నాకు పంపడం జరిగింది. ఆ సోదరుడు నాకు ఎందుకు ఆ వీడియో పంపించాడో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది మానవ మాత్రులు, ఏ మాత్రం కూడా జన్మ సంస్కారం 1% ఉన్నవాడు కూడా ఆ వీడియోని వినలేడు. అటువంటి భాషని ఆ వీడియోలో ఉన్న వ్యక్తి వీడియోలో మాట్లాడుతూ ఉన్నటువంటి మృగం, అదొక జంతువు, ఎలాంటి భాష మాట్లాడుతుందంటే దాన్ని చెప్పడం కానీ దాన్ని ప్లే చేసి చూపించడం కానీ
అసలు మంచిది కాదండి, సమాజానికి కూడా మంచిది కాదు. అందుకని నేను వాళ్ళు వాడిన భాషను నేను చెప్పను, కానీ వాళ్ళు ఏ విషయం గురించి అటువంటి భయంకరమైన నీచ నికృష్టమైన పదజాలాన్ని ఉపయోగించి వీడియో చేశారంటే మేరీ మాత యొక్క యేసు యొక్క జననము గురించి, మేరీ మాతను గురించి మాట్లాడుతూ ప్రస్తావిస్తూ వారు అటువంటి భాషను మాట్లాడుతూ పాస్టర్ల భార్యలను, అలాగే మతం మారారు అంటే ఆధ్యాత్మిక మార్గంలో మార్పు నొందిన వారి గురించి చాలా చాలా భయంకరంగా మాట్లాడటం జరిగింది. ఇప్పుడు నేను డైరెక్ట్గా విషయంలోకి వస్తాను. ఈ మధ్య అది క్రైస్తవులను రెచ్చగొట్టాలనో మరి ఏమిటో వాళ్ళ లక్ష్యం ఏమిటో నాకు తెలియదు, కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ప్రస్తావిస్తూ ఉన్నటువంటి విషయాలను చూస్తే వాళ్ళు మరొకరిని రెచ్చగొట్టడం కాదు, వాళ్ళు ఆల్రెడీ రెచ్చిపోయి ఉన్నారు. సంయమనము, సహనము, వివేచన అన్నీ కోల్పోయి ఉన్నారని మాత్రం మనకు అర్థమవుతుంది. ఇటీవల ఒక వ్యక్తి వీడియోలలో నా 26 ప్రశ్నలు ఇవి, వీటిల్లో 13కి ఆన్సర్ చెప్పిన, జవాబు చెప్పిన, సమాధానం ఇచ్చిన నేను క్రైస్తవుడిగా మారిపోతాను, 70 లక్షలకు వడ్డీ వేసి 90 లక్షలు ఇచ్చేస్తాను అని తన శరీరం మొత్తం ఒక పెండులంలాగా ఊపుతూ, వాల్ క్లాక్లో ఉన్నటువంటి పెండులంలాగా శరీరాన్ని ఎగరిచ్చి దుమికిచ్చి అటు ఇటు ఊపుతూ ఆయన ఉయ్యాలు లూగిపోతున్నాడు అన్నమాట. ఆ 90 లక్షలు ఏ బ్యాంకులో వేశాడో చెప్పడు. అసలు 90 లక్షలు అన్నవి వాడి దగ్గర ఉందో లేదో కూడా మనకు తెలియదు. అది పక్కన పెడితే 13కి ప్రశ్నలకి సమాధానం చెప్తే నేను క్రిస్టియన్గా మారిపోతానని వాడు చెప్పడమే హాస్యాస్పదం. ఎందుకంటే మనసు మారడం అనేది మనుషులకు సంబంధించింది, అది జంతువులకు సంబంధించింది కాదు. ఈ మాటలు మాట్లాడుతున్న వ్యక్తి మనిషి కాడు, వాడొక జంతువు. ఆ జంతువులు ఆధ్యాత్మికత అనేది జంతువులకి ఉండదు, అవి మారడము ఉండదు. ఇంకా మరికొంతమంది ఏం చేస్తారంటే క్రిస్మస్ అనేది వస్తోంది అంటే సెప్టెంబర్ నుంచి లేదా అక్టోబర్ నుంచి ప్రారంభిస్తారన్నమాట. యేసు పుట్టుక గురించి అవమానకరంగా మాట్లాడుతూ మేరీ మాత యొక్క శీలము గురించి నీచ నికృష్ట పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడుతూ మీరు యేసు ప్రభు మీ యేసు యొక్క పుట్టుకని అంటే పుట్టిన జనన తేదీని, జనన సమయాన్ని, కాలాన్ని నిర్ధారించి కానీ మాకు చెప్పేస్తే మీకు కారు బహుమతి, ఇల్లు బహుమతి, ఇంకో బహుమతి, ఇదే బహుమతి, అదే బహుమతి, అదో బహుమతి, మాకున్నదంతా మీకే బహుమతి, మేమందరం మతం మారిపోతాం, ఇలా సొల్లు ఆవిడంతా వాగుతూ ఉంటారన్నమాట. ఈ క్రిస్మస్ అనేది క్రిస్టియన్స్ వచ్చే పండుగ. వాళ్ళు కనీసం ఆ పండుగకి సిద్ధపడక ముందే, వాళ్ళు కనీసం డిసెంబర్లో సిద్ధపడతారు అనుకుందాం. ఊళ్ళో పెండ్లికి కుక్కల హడావిడ అన్నట్టు వీళ్ళు ఏ అక్టోబర్ నుంచో ప్రారంభిస్తారనమాట ఈ గోల. ఎందుకంటే వీళ్ళ ఉద్దేశం వచ్చి క్రైస్తవ మతము అనేది ఒక వ్యర్థమైన మతము అని చెప్పాలని ప్రయత్నాలు ప్రారంభించి వీళ్ళే పరమ వ్యర్థ జీవులుగా, పరమ పాపిష్టి జీవులుగా
మృగప్రాయులుగా జనం దృష్టిలో ముద్ర వేయించుకుంటున్నారు. సరే, ఇప్పుడు మనం యేసు ప్రభు యొక్క జననము గురించి, మేరీ మాత యేసు ప్రభువుకి ఇచ్చినటువంటి జన్మనిచ్చినటువంటి విధానం ఎంత పవిత్రమైందో, ఎంత ఉదాత్తమైందో, ఎంత గణనీయమైందో, ఎంత గౌరవింపదగినదో, ఎంత ఆరాధింపదగినదో దాన్ని ప్రూవ్ చేద్దాం. అందుకే ఈ వీడియో చేస్తున్నాను నేను. దానికి ముందు కొన్ని మాటలు ఈ విమర్శిస్తున్న వారు తగుదురా, వీళ్ళకి అర్హత ఉన్నదా, మాట్లాడే అర్హత కలిగిన వాళ్ళు మాట్లాడుతున్నారా అని ఆలోచిస్తే, నేను ముందుగానే చెప్పాను, ఇవి మృగాలు. వారు ఒక స్త్రీ మర్మాంగం నుంచి జన్మ తీసుకున్నామని, ఒక స్త్రీ యొక్క స్తన్యమును తాగి పెరిగినామని మర్చిపోయి, తమతో పుట్టిన వాళ్ళు, తల్లి, చెల్లి, అక్క, తమకు పుట్టిన బిడ్డలు, కుమార్తె, అలాగే తమ వదిన, పక్కింటి వారు, ఎదురింటి వారు, అనేక మంది స్త్రీలు, పవిత్ర మూర్తులు తమ చుట్టూ ఉన్నారన్న నిజాన్ని మర్చిపోయి, అసలు ఆ భాష ఏమిటో, వివేచన నశించిన భాష, భూత ప్రేతాలు కూడా అసహించుకొని కాండ్రించి ఉమ్మివేసే భాషని మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదం అనిపిస్తుంది నాకైతే. అది ఎంత నేరమో వాళ్ళకి అర్థం కావటం లేదు. అలాగే స్త్రీ పురుషుల మధ్య ఉండేటువంటి సంబంధము ఘనమైనదిగా, వివాహం గొప్పదిగా బైబిల్ చెప్తోంది. అలాగే హిందూ మతం కూడా వివాహాన్ని పవిత్రమైనదిగా, ఘనమైనదిగా ఎంచుతోంది. కానీ ఈ మృగాలకి, ఈ జంతువులకి, ఈ సహనము చచ్చిన ప్రేతాలకి స్త్రీ పురుష సంబంధం అంటే అది ఏమిటో నాకు అర్థం కావటం లేదు. కుక్కలు ఎండిన ఎముకల్ని పదే పదే కొరికి వాటి రక్తం ఆ ఎముకల్లోకి స్రవిస్తే ఆ ఎముకలను అవి ఆస్వాదిస్తాయంట, రక్తాన్ని. సొంత పిండాలు పెట్టుకొని ఆ పిండాలను తినే రకాల్లా కనిపిస్తున్నారు వీళ్ళు నాకు. ఒక పవిత్ర మూర్తిని, బైబిలు స్త్రీలలో ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి అని మేరీ మాతను గురించి, ఆమె పవిత్రత్వమును గురించి సాక్ష్యమిస్తుంది. మరి వీళ్ళు ఎక్కడ సంపాదించారో సాక్ష్యాలు నాకు తెలియదు. 2000 సంవత్సరాల వెనక్కి భూమిని తవ్వుకుంటూ పోయినారో, కాలాన్ని చీల్చుకుంటూ వెళ్ళారో, అది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఎక్కడ సంపాదించారో నాకు అర్థం కావడం లేదు. అసలు వీళ్ళు అట్లీస్ట్ తమ ఫ్యామిలీ మెంబర్స్ గురించి అయినా గౌరవంగా, మంచిగా, పవిత్రంగా మాట్లాడతారా అన్నది కూడా అనుమానాస్పదమే. సరే, ఇప్పుడు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. పార్థినోజెనిసిస్ అనే ఒక ప్రాసెస్ని గురించి సైన్స్ మాట్లాడుతుంది, బయలాజికల్ సైన్స్ మాట్లాడుతుంది అన్నమాట. ఏమనంటే పార్థినోజెనిసిస్ అంటే, పార్థినోజెనిసిస్ is a form of asexual reproduction in which growth and development of an embryo occur directly from an egg. Egg means ovum, unfertilized egg without need for fertilization. అంటే దీన్ని తెలుగులో చెప్తాను. ఇదొక అలైంగిక ప్రత్యుత్పత్తి విధానం అన్నమాట.
అంటే ఇక్కడ స్త్రీ పురుషులు అవసరం లేదు, స్పర్మ్ అండ్ ఓవం అంటే శుక్ర కణాలు, ఓవం అంటే ఎగ్, అది అవసరం లేదు. కానీ డైరెక్ట్గా ఎగ్, ఓవం, స్త్రీ నుంచి విడుదలయ్యేటటువంటి అండము, ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ అనే ప్రక్రియ అవసరం లేకుండానే అది బిడ్డగా ఎదుగుతుంది, ఎంబ్రియోగా ఎదుగుతుంది. ఆ పద్ధతిని పార్థెనోజెనిసిస్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నేను తర్వాత దీని గురించి పూర్తిగా మాట్లాడతాను. ఇప్పటికీ ఈ ఒక్క ప్రాసెస్ యొక్క నిర్వచనాన్ని గుర్తుపెట్టుకోండి చాలు. మనం హిందూ మతంలోకి తొంగి చూస్తే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఇది సనాతన మతం కాదు, వైదిక మతం కాదు. ఇది కేవలము కొన్ని వందల సంవత్సరాల క్రితము ఏర్పడినటువంటి ఒక మతం. ఈ మతం వచ్చి ఎన్ని రకాలుగా ఎన్ని మతాల్లో నుంచి, ఎన్ని సంస్కృతుల్లో నుంచి కంటెంట్ని, విషయాన్ని తీసుకొని తాను ఏర్పడిందో ఇంకొక వీడియోలో వివరంగా చెప్తాను. ఇప్పుడు హిందూ మతంలోకి మనం చూసినప్పుడు కొన్ని విచిత్రమైన విషయాలు, వికృతమైన విషయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అది ఏంటంటే, అటు మనుస్మృతి కావచ్చు, ఇటు ఇతరత్ర గ్రంథాలు కావచ్చు, వర్ణాలు, 4 వర్ణాలు ఎలా ఏర్పడ్డాయి అని చెప్తున్నాయంటే, బ్రహ్మ యొక్క లేదా సృష్టికర్త యొక్క తలలో నుండి బ్రాహ్మణులు, బాహువుల నుండి అంటే భుజాల నుండి క్షత్రియులు, ఊరువుల నుండి అంటే తొడభాగములో నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు ఏర్పడినారు అని, వర్ణాలు ఏర్పడినాయి, వర్ణస్థులైతే ఏర్పడినారు అని చెప్తోంది. బ్రహ్మ్యమైన ఆలుగడ్డ, లేకపోతే అల్లమా, లేకపోతే పసుపు కొమ్మ, లేకపోతే ఏదైనా మొక్క ఆయన శరీరంలోంచి ఒక్కొక్క భాగంలో నుంచి కట్ చేసి పెడితే ఇంకో మొక్కగా ఎదగడానికి ఏంటి? బ్రహ్మ దేవుడేనా? అంటే మనిషిలాగే ఉంటాడా? మనకు చూపించేదైతే మనిషిలాగే చూపిస్తారు. మరి ఆయన తల్లో నుంచి పుట్టడం ఏమిటి? భుజాల్లో నుంచి పుట్టడం ఏమిటి? ఊరువుల్లో నుంచి పుట్టడం ఏమిటి? పాదాల్లోంచి పుట్టడం ఏమిటి? అది కూడా ఏకంగా మనుషులు పుట్టడం ఏమిటి? ఇది అసంబద్ధంగా కనిపించదా? అబద్ధంగా తోచదా? అసహ్యంగా కనిపించదా? హేతుబద్ధంగా కనిపిస్తోందా? క్రిస్టియానిటీని వేలెత్తి చూపటానికి, నోరెత్తి మాట్లాడటానికి పరుగున ఏ ఖర్చు లేని వీడియోలు చేయడానికి పరుగున వచ్చేటువంటి మనుషులకి ఇవెందుకు కనిపించదు? నేను సంస్కారయుతమైన భాషలోనే మాట్లాడుతున్నాను. అలాగే సృష్టి మొదట ఎలా జరిగింది అనడానికి శాక్తేయులు శక్తిని ఆరాధించేవారు. శక్తి, ఆదిశక్తి, మొదట దేవి అనే శక్తి ఉన్నట్టు ఆమె త్రిమూర్తులను కలగజేసినట్టు, ఇంకెందుకంటే వేరే వద్దులండి, కలగజేసినట్టు ఆ శాక్తేయములు చెప్తున్నాయన్నమాట. ఒక శ్రీశక్తి, ఆది పరాశక్తి ఏ విధంగా ఈ త్రిమూర్తులు అనే ముగ్గురిని ఎలా కలగజేసింది? ఏ సంయోగం ద్వారా వాళ్ళు ఏర్పడ్డారు? ఆ శ్రీశక్తి మామూలుగానే కలగజేసిందా? ఏదైనా ఒక పురుష శక్తితో సంభోగించటం వలన కలగజేసిందా?
అవన్నీ మనకు అక్కడ ఏం చెప్పబడవు. ఆమె నుండి ఆ ముగ్గురు కలిగినట్టుగా చెప్పబడి ఉంటుంది. ఇదే అంటే ఇది మేరీ మాత పరిశుద్ధాత్మ శక్తి వలన, సర్వోన్నతుని శక్తి ఆమెని కమ్ముకొనుట వలన, ఆవరించుట వలన, పరిశుద్ధాత్మ వలన కలిగిన బిడ్డగా, పరిశుద్ధాత్మజుడుగా ప్రభువుని చెప్పడంలో పరమ అభ్యంతరాలు, పరమ ఘోరమైన వాదనలు, వివాదములు చేసేటువంటి ఈ ముష్కర మూకకు, ఈ మూర్ఖ గుంపులకు ఈ శక్తి నుండి ఈ ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఎలా ఏర్పడ్డారు అనేది లాజికల్గా కనిపిస్తుందా, హేతుబద్ధంగా తోస్తుందా? ఈ ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లకు మళ్ళీ ఆమె తన శక్తిని 3 భాగాలుగా చేసి వారికి భార్యలుగా ఇచ్చిందంట. ఇదో పెద్ద ఎంత విమర్శ అయినా చేయొచ్చు ఈ ఒక్క మాట మీద. తల్లి కొడుకులకు భార్యగా మారిందంట. ఎలా ఉంది ఘోరం! మాట అనే ముందు, మాట తూలే ముందు, వేలు ఎత్తే ముందు 1కి 10 సార్లు మనం ఆలోచించుకోవాలి. నీచ నికృష్టమైన పదజాలాన్ని వాడే ముందర నా ఇంట్లో నా తల్లి, చెల్లి, నా బిడ్డ ఈ వీడియోని చూస్తే అసలు నా ముందుకొచ్చి పళ్ళెం పెట్టి నాకు అన్నం పెట్టగలరా? కనీసం నేను చచ్చిన తర్వాత పెట్టే పిండమైన గౌరవంగా సమర్పించగలరా అన్నది ఆలోచించుకొని మాట్లాడండి. ఎందుకంటే మనం అందరం మనుషులం. ఈ భూమి మీద చిరకాలం ఉండేటువంటి వాళ్ళం కాదు మనం. కనీసం మనకంటే చెట్టు, పుట్ట, గుట్ట కూడా ఎక్కువ కాలం ఉంటుంది. మనం ఇలా కనిపించి అలా మాయమైపోయేటువంటి వాళ్ళం. ఇలాంటి పరుష పదజాలాన్ని ఒకరికొకరు ఉపయోగించుకోవటం వల్ల ఒరిగేదేముంది? జాగ్రత్తగా మాట్లాడుకోవటం అనేది మనకు, మన దేశానికి, మన మానవ జాతికి చాలా మంచిది. ఇంకా చిత్తకార్త కుక్కల భాష ఉపయోగించకపోతే మీకు మంచిది, దేశానికి, సమాజానికి కూడా మంచిది. అలాగే ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అంటే ఎదుటి వాళ్ళ మీద ఒక్క లారీడు రాళ్ళు వేసినప్పుడు కనీసం మనం ఒక 4 అయినా చూపించాలన్నమాట. చూపించకపోతే అవతల వాడికి ఎక్కదు కదా. హిందువులందరికీ నేను మాట్లాడే విషయాలు హిందువులందరి కొరకు కాదు. దయచేసి దీన్ని మీరు అర్థం చేసుకోండి. కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కావాలంటే మీరు కాంట్రవర్షియల్ వీడియోస్ ఆన్ క్రిస్టియానిటీ అని కొట్టండి, ఆన్ క్రైస్ట్ అని కొట్టండి యూట్యూబ్లో. భూత ప్రేత పిశాచాలు, ముష్కర మూకలు చేసిన వీడియోలు 100,000 మీకు దర్శనమిస్తాయి. దానికి నేను ఒక వీడియోని ప్లే చేసి చూపించాల్సిన అవసరం ఏమీ లేదు. సరే, ఇప్పుడు ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చేసి నేను మళ్ళీ పార్థినోజెనిసిస్ దగ్గరికి వస్తాను నేను. అలాగే మనం రామాయణం తీసుకొని చూస్తే దశరథ మహారాజు, ఆయనకి 3 ప్రధాన పట్టమహిషులు ఉన్నట్టు మనకు తెలుసు. కౌసల్య, కైకేయి, సుమిత్రుడు. వీరికి సంతానం లేదు అనేది కూడా మనం చూస్తాం. సంతానము కొరకు దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని చేశాడు, పుత్రకామేష్టి యాగాన్ని కూడా చేశాడు. అశ్వమేధ యాగంలో కౌసల్యాదేవి ఆ యాగ ఆచారం ప్రకారం, సాంప్రదాయ ప్రకారం బలిస్తూ ఇవ్వబడేటువంటి అశ్వముతో శయనించింది అని కూడా చెప్పబడి ఉంటుంది అన్నమాట.
అలాగే ఋత్విక్కులకు అంటే యజ్ఞమును నెరవేర్చినటువంటి ప్రధాన ఋత్విక్కులకు ఆయన భార్యలను దానం ఇచ్చినట్టు కూడా ఉంటుంది. తర్వాత వారిని భారీగా దక్షిణ తాంబూలాలు ఇచ్చి సంతృప్తిపరిచి తిరిగి వాళ్ళని తీసుకున్నట్టు ఉంటుంది. పుత్రకామేష్టి యాగంలో యజ్ఞంలో నుంచి ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించి చేతిలో ఒక పాత్రను తీసుకొచ్చాడు. ఆ పాత్రలో పాయసం ఉనింది. ఆ పాయసం ముగ్గురు భార్యలకి దశరథుడు పంచాడు. అప్పుడు రాముడు కౌసల్యకు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు అని రామాయణం చెప్తోంది. వినాలి, నమ్మాలి, అంతే. నేను వింటాను, నమ్ముతాను, నాకు దాన్ని విమర్శించాల్సిన అగత్యం ఏమాత్రం లేదు. కానీ పరిశుద్ధాత్మ వలన మేరీమాత గర్భమునందు ప్రభు జన్మించాడని వంకర మాటలు కొంకర మాటలు మాట్లాడాలి కింకరులకు, మాట్లాడే కింకరులకు మాత్రం నేను కొంత చెప్పాల్సిన అగత్యం అయితే ఉంది. ఇక్కడ రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎవరికి జన్మించారు, ఎలా జన్మించారు, మర్యాదపూర్వకమైన గౌరవనీయమైన జన్మలుగా చెప్పదగి ఉన్నదా? మరొక్కసారి గుర్తు చేస్తున్నాను, హిందువులందరికీ ఈ వీడియో కాదు, కేవలం ప్రభువు యొక్క జననము గూర్చి నీచ నికృష్టంగా మాట్లాడుతున్న ముష్కర మూకలను ఉద్దేశించి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. అది గుర్తుంచుకోవాల్సిందిగా వీక్షకులందరినీ పదే పదే కోరుకుంటున్నాను. అలాగే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వేదవ్యాసునికి నియోగ సంప్రదాయం ప్రకారం జన్మించినట్టు చూస్తాం. కానీ వారు ఎవరి కుమారులుగా ఎంచబడ్డారు? బయలాజికల్లీ వేదవ్యాసుడికి పుట్టారు వాళ్ళు. కానీ ఎవరి కుమారులుగా వాళ్ళు ఎంచబడ్డారు? ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడు, పాండురాజు ఎవరి కుమారులుగా ఎంచబడ్డారు? ఎవరి వంశస్థులుగా ఎంచబడ్డారు? కురు వంశస్థులుగా ఎంచబడ్డారు. ఆ కురువంశానికి వారసులుగా ఎంచబడ్డారు. తర్వాత పాండురాజు యొక్క పట్టపు రాణులైనటువంటి కుంతీదేవి, మాద్రీదేవులకు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీళ్ళు ఎలా జన్మించారు? పాండురాజుకి తన భార్యలతో సంగమిస్తే అతను మరణించేటువంటి శాపము ఉన్నది కనుక కుంతి నియోగ సంప్రదాయాన్ని అనుసరించి యమధర్మరాజును, వాయుదేవుణ్ణి, ఇంద్రుణ్ణి ఆహ్వానించి వాళ్ళని కన్నట్టు, మాద్రి అశ్విని దేవతలను ఆహ్వానించి నకుల సహదేవులను కన్నట్టుగా భారతం చెప్తోంది. నేను కూడా చాలా పద్ధతిగానే చెప్పాను. ఇది మర్యాదపూర్వకంగా మంచిగా చెప్పినప్పటికీ కూడా ఇందులో కావాల్సినంత అపవాదులు గోచరిస్తూ ఉంటాయి. అనాలంటే లేదు, ఆ గ్రంథం అలా చెప్పింది, అంతటితో ఆగాలి అనుకున్నప్పుడు అంతటితో ఆగడం జరుగుతుంది. లేదంటే కుంతీదేవి, మాద్రీదేవికి జన్మించిన వాళ్ళు పాండురాజు సంతానం కాదు, వీళ్ళు ఆ రాజ్యానికి వారసులు కాదు అని మనం చెప్పవలసి ఉంటుంది. కానీ కృష్ణుడు లాంటి వాళ్ళే ఆ కాలంలో వారిని కురువంశానికి లేదు,
ఆ ఇంద్ర సారీ ఆ రాజ్యానికి వారిని వారసులుగా ఎంచి ఆ రాజ్యం కొరకు పోరాడి కురుక్షేత్ర యుద్ధమే జరిగించినట్టు, ధర్మము వైపున కృష్ణుడు నిలబడినట్టు, పాండవుల వైపున ఆయన నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే కురువంశ వారసులని బలంగా ఆ రోజుల్లో విశ్వసించబడింది. వారి తరపున కృష్ణుడే నిలబడి కురుక్షేత్ర యుద్ధం జరిగించి వారికి ఆ రాజ్యాన్ని వచ్చేలా చేయడం కూడా జరిగింది. అంటే ఈ విధంగా జన్మించినటువంటి, అంటే తండ్రికి తల్లికి కాకుండా ఆ స్త్రీకి ఇతరుల వలన జన్మించినటువంటి వారిని అటు రామాయణంలో తీసుకున్నా ఇటు భారతంలో తీసుకున్నా వారిని ఆ రోజుల్లో ఒక గౌరవమైన సంతానంగానే ఎంచారు. ఆ వంశస్థులుగానే వాళ్ళని భావించారు. వాళ్ళకి అన్ని హక్కులు సంక్రమించేలాగా చేశారు. ఇటువంటి నియోగ సాంప్రదాయాన్ని, ఇటువంటి అశ్వమేధ యాగాలను, ఇటువంటి పుత్రకామేష్టి యాగాలను, దాని ఫలితంగా వచ్చిన సంతానాలను మన గ్రంథాలలో మనం ఉంచుకొని, అంటే హిందువులైనటువంటి మన వాళ్ళు ఉంచుకొని, అందులో నుంచి కొన్ని ముష్కర మూకలు బయలుదేరి మాకు చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, నోరొక్కటే మాకు పని చేస్తుందని నోటికొచ్చినట్టు బైబిల్ని తీసుకొని 2 ముక్కలు చదువుకొని ఆ ముక్కలని విస్తారంగా చూయింగ్ గమ్ము నమిలినట్టు నములుతూ పొద్దస్తమానం మాట్లాడటం, ఎప్పుడు చూసినా లైవ్లు పెట్టుకోవటం, 2, 3, 4 కూర్చోవటం, వెకిలి నవ్వులు నవ్వుకోవటం, అవన్నీ చూస్తే ఇది సంస్కార భారతం అనిపించటంలా, ఈ ప్రేత భారతాలు ఎక్కడి నుంచి వచ్చినాయా అని జనము ఏహ్యపడుతున్నారన్నమాట.